హై టు ఆల్. ఫ్యామిలీతో పూరీ ట్రిప్ వేసానండి. ప్రీవియస్లో పూరీ గురించి చెప్పాను, ఇప్పుడు కోనార్క్ చెప్పిన. పూరీలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే స్టే చేసి ఒకరోజు నిద్ర చేయాలని, నిద్ర తర్వాత మేము ఇక నెక్స్ట్ డే ఆటో మాట్లాడుకొని కోనార్క్ వెళ్ళాము. కోనార్క్ వెళ్ళే దారిలో మనకి 2 మహాసముద్రాలు తగులుతాయి. అండ్ మాకు అక్కడ ఆటో అన్న చెప్పాడు, పంచముఖి ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి, సో ఇక్కడ దర్శనం చేసుకోండి ఫస్ట్ అనేసరికి మేము ఇక్కడ డ్రాప్ అయ్యి దర్శనం చేసుకున్నాం. చాలా పీస్ఫుల్గా ఉందండి. అంటే జీవితం చివరి రోజుల్లో ఇలాంటి ప్లేస్ ఒకటి దొరికితే ఇక్కడ గడిపినా బాగుండు అన్నంత బాగుంది. ఈ తర్వాత మళ్ళీ అగైన్గా వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంది కోనార్క్ టెంపుల్. ప్రతిదీ అణువణువు చూడాల్సిన ప్లేస్ అది. సో డీటెయిల్గా వీడియోలో చెప్పాను, మర్చిపోకుండా చివరి వరకు చూసి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నా మాటల్ని గుర్తు చేసుకోండి. రథం ఆకారంలో కనిపించే ఈ అద్భుతమైన ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సూర్య దేవాలయం కోనార్క్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత సమయం చెప్పే రాతి చక్రాలు, అద్భుతమైన శిల్పకళలు. ఈ ఆలయ నిర్మాణం భారతదేశానికి గర్వకారణం. హాయ్ టు ఆల్, నమస్కారం అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే కోనార్క్ సూర్యదేవుని ఆలయం. మేము ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాము. అక్కడ నాకు నచ్చిన కొన్ని సంఘటనలు నేను వీడియో తీశాను. చరిత్రను తెలుసుకొని మీకు కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కోనార్క్ వెళ్ళినప్పుడు ఈ మాటలు గుర్తొచ్చినప్పుడు వాటికి బాగా అబ్జర్వేషన్ చేశారంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో కోనార్క్ సూర్య దేవాలయం పూర్తి వివరాలు. కోనార్క్ సన్ టెంపుల్ భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో కోనార్క్ అనే ప్రదేశంలో ఉంది. ఇది పూరి జగన్నాథుడి ఆలయం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం సూర్యదేవునికి ప్రత్యేకమైనది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. నరసింహదేవ అనే రాజు తన విజయానికి గుర్తుగా సూర్యదేవునికి ఒక మంచి గుడి కట్టియాలని నిర్ణయం చేసి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇది 1984లో ఈ ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఈ ఆలయం యొక్క భారీ రథం ఆకారంలో నిర్మించుంటారు. 7 గుర్రాలు, 24 చక్రాలు, ప్రతి చక్రం సుమారు 12 అడుగులు ఉంటుంది. ఈ చక్రాల సమయాన్ని చూపించి గడియారంలాగా పనిచేస్తాయి అని ఇక్కడ వారి నమ్మకం. ఈ ఆలయం సూర్యుడు ఆకాశంలో ప్రయాణించే రథంలాగా ఉంటుందని ఇక్కడ వారి నమ్మకం. సూర్యుని శక్తి ఆరోగ్యమైన జీవితంకు ప్రతీకగా నిలిచాయి. పూర్వీకులు ప్రజలు సూర్యుని ఆరోగ్య దేవుడిగా పూజించేవారు. ఉదయం సమయంలో సూర్యకిరణాలు దేవాలయంలో విగ్రహంపై పడేలాగా నిర్మాణం చేశారు. ఆలయం గోపురం పైన అద్భుతమైన శిల్పకళలు, నర్తకులు, యోధులు, జంతువులు, పుష్పాలు, పురాణ కథలు, ఇలా ఎన్నెన్నో. ఈ శిల్పాలు అప్పటి సంస్కృతి మరియు జీవన విధానాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచంలోనే ఇలా రథం ఆకారంలో నిర్మించిన ఆలయం ఇది ఒక్కటే. చక్రాలు నీడ చూసి సమయం చెప్పవచ్చు. ఈ ఆలయానికి 2 మహాసముద్రాలు దగ్గరగా ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు. ఆ కాలంలో ఇలాంటి నిర్మాణం ఈ కాలం ఇంజనీరింగులకు సవాలు లాంటిది. కోనార్క్ ఎందుకు ప్రసిద్ధి? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అరుదైన సూర్యుడి ఆలయాలలో మొట్టమొదటిది. రథం ఆకారంలో నిర్మించడం. అన్ని జీవశైలుల ఆకృతి రూపాలలో ఈ గుడి నిర్మాణం. ఈ కోనార్క్ టెంపుల్లో ఛాయాదేవి మందిరం ఉంటుంది. 10వ శతాబ్దంలో నిర్మించిన ఇటుక నిర్మాణంతో కూడిన ఒక మందిరం కూడా ఉంటుంది. ఈ కోనార్క్ సూర్యదేవుని టెంపుల్లో అణువణువు ఒక ప్రత్యేకమైనది. ఆ శిల్పకళలు కానీ, ఆ గోడ మీద ఉన్న అద్భుతమైన రూపాలను చెక్కడంలో కానీ, కోనార్క్ మందిరంలో ఒక అద్భుతమైన కట్టడం ఇది.
మన భారతదేశంలో ఇలాంటి కట్టడాలు ఉండడం వల్ల మనం గొప్పగా చెప్పుకోవడానికి వీఆర్ ప్రౌడ్ అనే ఫీల్ ఉండడానికి ఇలాంటివే చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ సూర్య భగవానుడు లేడు. ప్రభుత్వం గత బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు దుండగులు దీని మీద దండయాత్ర చేసినందుకు స్వామివారిని జాగ్రత్తగా వేరే చోటికి తరలించారు అనే ఒక చిన్న నానుడి. ఇక్కడ చాలా అంటే చాలా విశిష్టమైనవి ఏంటంటే, ఇంత పెద్ద రథాన్ని, చక్రాలని, ప్రతిదానికి అంటే 24 hours 24 చక్రాస్ ఇక్కడ ఉండడం, టైం ఫస్ట్ ఇక్కడ కనుగొన్నది టైం ఇక్కడే అని ఈ ఊరి వాళ్ళు నమ్మడము, చాలా అంటే చాలా విశిష్టమైన ఈ కోనార్క్ మందిరాన్ని ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి. వీడియో కానీ నచ్చితే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనే ఫీలింగ్ మీకు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బ్లెస్ యూ.